వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగన్న మృతి పలు అనుమానాలకు తావిస్తోందని టీడీపీ నేత రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి అన్నారు. పోలీసుల వేధింపులు తట్టుకోలేక రంగన్న మృతి చెందారని, సాక్షిలో దుష్ప్రచారం జరుగుతోందని విమర్శించారు. రంగన్న మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి నిజాలు వెల్లడించాలన్నారు. వివేకా హత్య కేసులో దోషులను వెంటనే గుర్తించి శిక్షించాలన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు దోషులకు శిక్ష పడలేదు. ఇదొక దృశ్యం సినిమా కావ్యం మాది తయారైతా ఉంది. నిన్ననే ప్రధాన సాక్షి ఈ హత్య కేసులో వివేకానందరెడ్డి గారి ఇంటి వాచ్మెన్ రంగన్న మృతి చెందిన విషయం అందరికీ తెలుసు. దీని మీద పలు అనుమానాలు తావిస్తూ ఉన్నాయి. గతంలో పరిటాల హత్య కేసులో వరుసగా సాక్షులు ఒకరొకరు చనిపోవడం జరుగుతూ ఉందో, ఈ కేసులో కూడా వరుసగా సాక్షులందరూ చనిపోవడాన్ని చూస్తూ ఉన్నాం మనం. గతంలో కూడా ఈ కేసులో ప్రధాన సాక్షులు కస్నూరు శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా కువైట్ గంగాధరెడ్డి అనే వ్యక్తి, డ్రైవర్ నారాయణ, భారతి గారి తండ్రి ఈసి గంగిరెడ్డి గారు, అభిషేక్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా వరుసగా చనిపోతూ వస్తున్నారు. నిన్న వాచ్మెన్ రంగన్న కూడా చనిపోయిన విషయాన్ని చూసాం. చివరికి ఎంతమంది చనిపోతారో తెలియదు ఈ కేసులో. అందుకే మేము ఒకటే కోరుతున్నాం, ఈరోజు వాచ్మెన్ రంగన్నను పూర్తి స్థాయి పోస్ట్ మార్టం జరగాల. అదేవిధంగా జిల్లా పోలీసు కానీ రాష్ట్రంలోని ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా పూర్తి పర్యవేక్షణ చేసి ఈ కేసులో నిజమైన దోషులను విచారించాలని చెప్పి కోరుతా ఉన్నాం.